అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులకు 5 నెలలుగా జీతాలు లేవట. 5 నెలలుగా సర్పంచులకు జీతాలు లేకపోతే మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా బ్రతకాలి? అదేవిధంగా సర్పంచులతో పాటు ఏదైతే అంగన్వాడీ టీచర్లకు కూడా 2 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయట. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? విగ్రహాలు పెట్టడము, యాత్రలు తిరగడము, టూర్లకు వెళ్ళడము, ఇవన్నీ కూడా చేసుకుంటా బిజీ ఉన్నదా అని చెప్పేసి ప్రజలంతా కూడా ఇవాళ మండిపడతా ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆ సర్పంచులు గ్రామ స్థాయిలో ఏం చేపించాలన్నా కూడా వాళ్ళ సొంత నిధులు పెట్టుకొని అప్పులో సొప్పులో చేసి డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి చాలా మంది కూడా గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయించే ప్రయత్నం చేస్తారట. ఇంకొంతమందికి అప్పు పుట్టనటువంటి వాళ్ళు, అంటే కొంతమంది సర్పంచులకు అప్పు పుడుతుంది, ఎవరో ఒకరు అప్పిస్తారు కాబట్టి పని చేపిస్తారు. అప్పులు ఎవరికైతే పుట్టవో, అప్పులు ఎవరికైతే సర్పంచులకు ఇవ్వరో అటువంటి సర్పంచులు పనులు చేపించట్లేదు. ఎవరికైనా అప్పులు దొరికితే ఎక్కడైనా పైసలు అప్పు తీసుకొని పని చేపిస్తున్నారు. ఈ అప్పులు దొరకనటువంటి సర్పంచులు గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వమైన కనీసం సరే వాళ్ళ డెవలప్మెంట్కు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద ఏదైతే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, దాంతో పాటుగా ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక 5 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయట. సో మొత్తం మాట్లాడదాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఎట్లుంది, అదేవిధంగా దాంతో పాటుగా సర్పంచులకు ఎందుకు 5 నెలలుగా ప్రభుత్వం జీతాలు వేయట్లేదు, మరి వార్డు మెంబర్లకు బిల్లులు ఎందుకు శాంక్షన్ కావట్లేదు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు 2 నెలలుగా జీతాలు ఎందుకు పెండింగ్లో పెట్టింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మీ అందరి తరపున మీ అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణలో ముందుగా సర్పంచుల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం అనేక ప్రకటనలు ఇస్తూ ఉంది, గొప్ప గొప్ప ప్రమోషన్స్ చేపించుకుంటా ఉంది. మరి ప్రజాప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేస్తాం, ప్రతి మారుమూల గ్రామానికి కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎంత సిగ్గుచేట అంటే, గవర్నమెంట్లో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక సర్పంచ్కు సరే సర్పంచ్ల దగ్గర డబ్బులు ఉన్నాయా, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా, లేకపోతే సంపాదిస్తా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే సర్పంచ్లకు 5 నెలలుగా నయా పైసా ప్రభుత్వం ఇవ్వలేదట. 5 నెలలుగా జీతాలు వేయకపోతే మరి వాళ్ళు ఏంది అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే వాళ్ళు మొత్తం కూడా ఇబ్బందులు పడతారు, అప్పుల పాలు అవుతారనే కదా నేను చెప్పేది. ఇప్పటికే వాళ్ళకు చాలా అప్పులు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే అభివృద్ధి కార్యక్రమాల కొరకు డబ్బులు తీసుకొని వచ్చి గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్లలో మొత్తం కూడా అది చేపిస్తాము, గ్రామాలను మొత్తం కూడా మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళంతా కూడా హామీలు ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి వాటికి ఇప్పుడు చేపిస్తా ఉన్నారు పనులు. మరి వాటికి బిల్లులు పెడితే కనీసం శాంక్షన్ కావట్లేదట, బిల్లులని విడుదల చేయట్లేదట. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. చాలా మంది వార్డు మెంబర్లందరూ కూడా ఏదైతే సీసీ రోడ్డులు కానీ లేకపోతే మోరీలు సాఫ్ చేయించడం కానీ, గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా విద్యుత్ లైట్స్ పెట్టించడం కానీ, ఇటువంటి చాలా సమస్యలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా చేపించిన తర్వాత మరి బిల్లులని వేయండి, పైసలు ఇవ్వండి అని చెప్పేసి పెడితే ప్రభుత్వం నుంచి కనీసం బిల్లులు శాంక్షన్ కావట్లేదట. చాలా మంది ఇదే చెప్తా ఉన్నారు. మరి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి అట్లనే ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎవరైతే ఈ సర్పంచులు, వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే, ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలంటే మరి వాళ్ళకు కనీసం జీతాలు ఇచ్చేసి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని శాంక్షన్ చేస్తేనే కదా గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ అయ్యేది. మరి వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి క్యాబిన్లో మొత్తం కూడా ఫైల్స్ నిండిపోతా ఉన్నాయట. ఫైల్స్ మొత్తం కూడా ఒక కుప్పలాగా నిండిపోతుంటే కనీసం వాటిని పరిష్కారం చేయడము, వాటిని క్లియర్ చేయడము, వాటిని క్లియరెన్స్ చేసి అందరికీ కూడా డబ్బులని రిలీజ్ చేసే ప్రయత్నము ప్రభుత్వం చేయట్లేదు. మరి ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్పంచులకు నెలకు ఇవ్వాల్సినటువంటి జీతాన్ని కూడా ఇవ్వట్లేదట. 5 నెలలుగా జీతాలు రాక
సర్పంచులు సతమతం అవుతా ఉన్నారట చాలా మందికి కూడా. అంటే ఎవరైనా సంపాదించుకునే సర్పంచులకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ నిజాయితీగా ఉండేటటువంటి సర్పంచులు ప్రజలకు మేలు చేద్దాము, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయడానికి మాత్రమే కష్టపడుతున్నటువంటి వాళ్ళు, నిజాయితీ పరులు అక్కడక్కడ కొంతమంది అయినా ఉంటారు కదా! అటువంటి సర్పంచులకు జీతాలు వేయకపోతే మరి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటది? చాలా మంది సామాన్య కుటుంబాలు, నిరుపేద కుటుంబాల నుంచి ఎన్నికై గెలిచినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకు 5 నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం దయచేసి వెంటనే విడుదల చేయండి. 5 నెలల జీతాలను వేయండి. దాంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి నిధులని రిలీజ్ చేయండి. ఎందుకంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలని చెప్పి పేపర్‌లల్లో ప్రకటనలు ఇస్తే కాదు. సర్పంచులకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్స్ మొత్తం కూడా శాంక్షన్ చేసి, డబ్బులను విడుదల చేసి, మీరు ఈ పని చేయించండి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్పుడు దాన్ని చేయించే ప్రయత్నం చేస్తారు. మీరు వాళ్ళకి డబ్బులు వేయకుండా వాళ్ళు చేపించినటువంటి పనికి కనీసం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాటికి డబ్బులు ఇవ్వకుండా ఇట్లా మీరు ఇబ్బంది పెట్టి మళ్ళా తెరపైకి వచ్చి గ్రామ పంచాయతీలను డెవలప్మెంట్ చేస్తాం, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తాం, అయిపోతుంది అది ఇది అని చెప్పి చెప్తే కాదు కదా. ఆర్థిక శాఖ ఆలోచన చేసుకొని ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేయాలి అని చెప్పి వాళ్ళందరి తరపు నుంచి, సర్పంచులందరి తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని వేరుకుంటా ఉన్నాము.